ధనుసు రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. చేపట్టిన ప్రతి పనిలోనూ విఘ్నాలు ఎదురవుతుంటాయి. చేసిన పని మళ్ళీ చేయడం, వస్తుందనుకున్న ధనం చేతికి అందకపోవడం, ప్రాజెక్టులు రాకపోవడం, ప్రమోషన్స్ రాకపోవడం, ఉద్యోగంలో స్థిరత్వం తగ్గించడం లేదా మీ మీద దుష్ప్రచారం చేయడం ఇటువంటివి ఏర్పడతాయి. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించండి. అలాగే వ్యాపారపరంగా కూడా చిన్నపాటి నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఉన్న వ్యాపారాలని సక్రమంగా నిర్వర్తిస్తూ కొత్త వ్యాపారాల జోలికి కొంతకాలం వెళ్లకుండా ఉండడం అనేది చెప్పదగినది. అలాగే అష్టకవర్గులో శని వీరికి బలంగా ఉన్నారు. చతుర్థంలో అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ శని భగవానుడు వీరికి చాలా అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అండదండలు గట్టిగా ఉంటాయి. ఆ పని పూర్తి అయ్యే వరకు మీరు నిద్రపోరు. ఒక పని చేయాలి, అది సాధించాలి అన్న తపన ఎక్కువ పడతారు. అదే మిమ్మల్ని భవిష్యత్ కార్యాచరణకి తీసుకువెళ్తుంది. ఇటు వ్యాపారంలో కావచ్చు, అటు ఉద్యోగంలో కావచ్చు ఒక స్థాయిని నిలబెడుతుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అవి పక్కన పెట్టి మీ ద్వారా మీరు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది. ఇటు శని భగవానుడు బాగున్నారు, రాహు బాగున్నారు, కేతు బాగున్నారు. అలాగే పంచమంలో శుక్రుడు. వీరికి ఇన్ని గ్రహాలు కొన్ని బలంగా ఉండడం వల్ల ఒక పని అనుకున్నది అది నెరవేరుతుంది. విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేవారికి, ట్రావెల్ ఏజెన్సీ వారికి, ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగున్నప్పటికీ ఒక మానసికమైన బాధ వీళ్ళకి ఏర్పడుతుంది. ఉద్యోగంలోనూ ఇటు వ్యాపారంలోనూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. వారిని పక్కన పెట్టి సొంతంగా మీరు చేసుకునే ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే వాహన యోగం ఉంది. భూమి కానీ ఇంటిని కానీ కొనుగోలు చేస్తారు. వచ్చిన ధనాన్ని ఈ వారం సద్వినియోగపరుచుకుంటారు. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, వ్యాపారంలో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలో అంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం అనగానే వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తుతో దీపారాయణ చేయడం, అలాగే శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన.